మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో ఫలక్నుమా బస్ డిపోలో కాంగ్రెస్ పార్టీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో ఫలక్నుమా బస్ డిపోలో కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం స్వీటు పంచిపెట్టుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చంద్రాయన్గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ మాట్లాడుతూ 32 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు వెంటనే సమ్మెను విరమించి విధులకు హాజరవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు వేరే కాదని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అహర్నిశలు కష్టపడి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బట్టి గారి నాయకత్వం వర్ధిల్లాలి బట్టి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బట్టి 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 గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆర్టీసీ యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి सीट ली रहा है एक ही लेना अरे कर दो यार रामना सेफ्टी वार्ड हां सेफ्टी वार्ड आगे नहीं चले आगे नहीं चले నాయకత్వం వర్ధిల్లాలి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత గట్టిగా లేదన్నారా వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ. మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా యొక్క ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మళ్ళొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా, తర్వాత ముగించుకుందాం. ఈరోజు దేశంలో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి ఫస్ట్ మీ అందరికీ కూడా నేను చెప్తాను. ఈరోజు మనం తీసుకున్న ఏవైతే మీ 32 డిమాండ్లు ఉండేనో 32 డిమాండ్ల గురించి 29 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి అప్పుడున్న బీఆర్ఎస్కు ఇదే 32 డిమాండ్లతో కూడిన ఒప్పందపత్రం పెడితే ఆ రోజు ఇదే అశ్వత్థామరెడ్డి గారు, రాజిరెడ్డి గారి హయాంలో వాళ్ళు చివరి పోతూ మాకు భారాన్ని అంటే ఆర్టీసీ మోయలేని పరిస్థితిలో 10 సంవత్సరాలు లేనోళ్ళు ఈరోజు వాళ్ళు కూడా ఆర్టీసీకి నిన్న మొన్న మనందరి వెనుక కార్మికుల వెనుక తిరిగింది. వాళ్ళని మనం వ్యతిరేకించాం, ఎందుకంటే వాళ్ళకి చేతగాక వాళ్ళు ఆ రోజు సర్దిగట్టి మనకిచ్చిపోయిండ్రు. ఈరోజు తినే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంకు లేదు. అయినా సరే ఆర్టీసీని కాపాడుకోవాలి, ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు అహర్నిశలు ఎప్పుడన్నా 2 రోజులు ఆర్టీసీ సమస్య మీరందరూ కూడా సఫలమవుతుందని అనుకున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే బీఆర్ఎస్ హయాంలో 52 రోజులు 55 రోజులు మీరు దాదాపు రోడ్డు మీద పడిగాపులు కాసి అక్కడ పిల్లల్ని చూసుకోలేక, అక్కడ ఇళ్ళని చూసుకోలేక, ఇక్కడ బస్సులు చూసుకోలేక ఇదే డిపో ముంగల 53 రోజులు మీరు ధర్నా చేస్తే మీ మీద ఆ రోజు అక్రమ కేసులు వీళ్ళ మీద పెట్టడము, తమిళనాడులో ఏదైతే జయలలిత ఉన్నప్పుడు జీవో
1,40,000 మంది ఆర్టీసీ కార్మికులు తమిళనాడు కోర్టుకు పోతే అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మీరు పోవద్దు, ధర్నాలకు పోవద్దు అని చెప్తే ఆ జీవో కాపీ ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని భయపెట్టించిండ్రా లేదా ఒకసారి మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా అక్కడ రవాణాకు సంబంధించిన బస్ ఆపరేటర్గా ఎన్నో బాధలు ఉంటాయి. బస్సు నడవాలంటే ఆషామాషి కాదు, రవాణా నడవాలంటే ఆషామాషి కాదు. కానీ వాళ్ళు గతంలో బస్సులు కొనుగోలు చేయకుండా మిమ్మల్ని అందరినీ ప్రలోభ పెట్టి ఆ కష్టాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ముడేస్తే మాకు తట్టుకోవడానికి శక్తి ఉంది. బీఆర్ఎస్ నాయకులారా, ఆర్టీసీ కార్మికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఆర్టీసీని ఎట్లా కాపాడుకోవాలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా రవాణా శాఖ మంత్రి వాళ్ళకి తెలుసు. 32 అంశాలు ఏవైతే మీరు ముందు పెట్టినరో 48 గంటలు మించకుండా దయచేసి మన దురదృష్టం ఏంటంటే నర్సరావుపేటకు సంబంధించిన రమేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో నర్సంపేట శంకర్ గౌడ్ గారు చనిపోవడం జరిగింది. ఇవాళ ఒక కుటుంబం కోల్పోయిన బాధ తట్టుకోలేక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాత్రి 3:30 దాకా ఆర్టీసీ జేఏసీ నాయకులతోని ప్లస్ ఆర్టీసీ కార్మికులతోటి ఉదయం లేచే వరకు ఒక తీపి కబురు మీ అందరికీ చెప్తా ఉన్నా. నేను కూడా నా తమ్ముళ్ళు కూడా కండక్టర్లో ఉన్నారు, డ్రైవర్లుగా పనిచేస్తుండ్రు. కాబట్టి అన్న చెప్తుండు, నేను మర్చిపోయినా, గతంలో 53 రోజులు ధర్నా చేస్తే 32 మంది చనిపోవడం జరిగింది, 34 మంది. ఈరోజు సోయి లేని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. పోతూ పోతూ రూపాయి లేకుండా ప్రభుత్వం ఇచ్చిపోయిండ్రు. ఈరోజు ఆర్టీసీ నడవడానికి కాదు, ఏ రంగం నడవాలన్నా కానీ కూడా పైసలతో ముడిపడ్డది. మరి సోయి లేని వాళ్ళు ఫామ్ హౌస్లలో కూర్చొని వీళ్ళేవో విచ్చలవిడిగా జగిత్యాలలో ఇంకెక్కడో మాట్లాడుతూ ఉన్నారు. రావాలి అసెంబ్లీకి వచ్చి, నువ్వు ఎందుకు వినిపించలేవు ఆర్టీసీ కార్మికుల గురించి, ఆర్టీసీ గురించి నువ్వు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేవు, రమ్మని చెప్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రులు పదే నువ్వు ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రా, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడదామంటుండు. కానీ ఆర్టీసీని అడ్డం పెట్టుకొని మీ తదంగాలు నడవవు. రాబోయే రోజులలో ఆర్టీసీకి ఏమైతే మేము హామీలు ఇవ్వడం జరిగిందో అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మీరెవ్వరు కూడా అపోహలకు గురి కావద్దు. 2800 బస్సులు కొత్తవి కొనుగోలు చేసినాం. పువ్వాడ